ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు దివంగత నేత ప్రజల నాయకుడు రాజశేఖర్ గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలుపెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 నెలలను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతీయంగా చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పడానికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్ లో ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్ కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్ లో మళ్ళీ నీళ్లు నిండుగా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులో జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉంటుంది. దాదాపుగా 3,000 క్యూసెక్కులతో నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతాను. ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా R&R ప్యాకేజ్ వెళ్ళే ల్యాండ్ అక్విజిషన్ R&R కు సంబంధించి ఈ జూలై ఆగస్టు లో నీళ్లు నింపే టయానికల్లా మరో 1,200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన LANRR కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జూలై ఆగస్టు లో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అంటే అత్యంత కీలకమైన ఘటన ఏమిటి అంటే ఈ 2 టన్నులు పూర్తి కావడం. ఈ 2 టన్నులు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటువంటి కూడా పెద్ద ఏమీ లేదు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది. ఆ రిజర్వాయర్లోకి నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1,200 కోట్ల రూపాయలు LANRR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ LANRR కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్ళు కార్యక్రమం చేస్తామని ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఏలగుండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లు పూర్తి చేయడంలో నడకన పనులు జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే
2 టన్నులు ఉన్నాయి. ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల టన్నల్ పొడవు ఉంటే 2 టన్నులు 18.8 ఇంటూ 2 టన్నులు అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల టన్నల్ అయితే 37.6 కిలోమీటర్ల టన్నల్ ఎంత అవుతే ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 20 కిలోమీటర్లు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ పనులు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే పనులు వర్క్ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసి ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది. దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఇంత మంచి చేసే సందర్భం, ఇంత మంచి చేసే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చి మీ అందరి ముఖాలలో చిరునవ్వు చేసే కార్యక్రమం చంద్రాను త్వరలో ఎన్నికలు రానున్నాయి. చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా అంటే మాస్టర్ ఉన్నాడు, మీకు మంచి ఎంపీ ఎఫెక్ట్ అవుతాడు. తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీ గెలిపించే కార్యక్రమం చేయమని అన్న కూడా మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. అన్నను కూడా మంచి మెజారిటీ నియోజకవర్గానికి వస్తా పడను అప్పుడు అందరికీ పరిచయం. అందరూ మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు, కాబోయే మంత్రి కూడా నారాయణ ఉన్నాడు. అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు, శివ కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు.